బిగ్ బాస్ హౌస్ లో డెమాన్ పవన్ రాసి పెట్టుకోండి, కప్పు కొట్టేది డెమాన్ పవనే. మీరు నిజాయితీగా జెన్యున్ గా ఎవరికి పార్షియాలిటీ చూపించకుండా బిగ్ బాస్ హౌస్ లో నిజాయితీగా ఎవడు ఆడుతుండో, ఎవరు నిజాయితీ గేమ్ ఆడుతున్నారు, దమ్ముగా ఎవడు ఎరగదెత్తున్నారు గేమ్ అని నిజాయితీగా మీరు చూసేవాళ్ళు, బిగ్ బాస్ చూసేవాళ్ళు ఓట్లు వేస్తే గెలిచేది డెమాన్ పవన్ మాత్రమే. అసలు మాటలు అనవసరం అండి. రప్ప ఆడుతున్న గేమ్ ప్లే ఎట్లా ఆడుతుందండి అసలు? ఆ గేమ్ ఏంటి, అది నవ్వటం ఏంటి, ఆ ఎఫర్ట్స్ పెట్టడం ఏంటి, నవ్వుకోవటం ఏంటి, ఎంజాయ్ చేస్తుంది అసలు గేమ్ని. వాము ఎక్కడ టెన్షన్ పడుతున్నావు, వామో వాయో ఫైనల్ వీక్ ఏం యాక్టింగ్ చేయాలో, ఎట్లా యాక్టింగ్ చేయాలో, మనకేం క్రైమ్ స్టార్ బ్యాడ్జీలు లేవు, మరి మనకి ఎలాంటి సింపతీస్ ఏమీ లేవు, మరి ఎట్లా అసలు అదేం లేదు. నరికి పడేస్తుంది అంతే, గేమ్స్ నరికి పడేస్తుండ్రు. అలాంటి వాళ్ళకి కాకుండా మీరు ఎలాంటి వాళ్ళు కోట్లేస్తారు, ఎలాంటి వాళ్ళు కోట్లేస్తారు అంటే సింపతి కావాలంటే ఇక డెమాన్ పవన్ కూడా ఏంటంటే, డెమాన్ పవన్ కోట్లు పడాలంటే ఏం చేయాలంటే, ఈ మాట నేను అంటే తప్పే కానీ నాకు అనిపిస్తుంది, డెమాన్ కోట్లు పడాలంటే ఏం చేయాలంటే, వాళ్ళ నాన్న పాపం వాళ్ళ నాన్న పరిస్థితి బాగోలేదు కదా, వాళ్ళ నాన్న పరిస్థితి ఇచ్చి బ్యానర్లు వేయించి ఆటోలు ఇంకా సినిమా థియేటర్లో అక్కడ ఇక్కడ పోస్టర్లు వేయించి అటు చేస్తే సింపతి వచ్చిందా? అట్ట కూడా రాదు, సింపతి రాదు. ఏంటిది, ఏంట్రా ఇది? బిగ్ బాస్ హౌస్ లో ఎవడు జెన్యున్ ఆడుతుండో, ఎవడు పర్ఫెక్ట్ ఆడుతుండో, ఎవడు ర్యాంప్ పుట్టిస్తుండో, ఎవడు జోకులు వేస్తుండో, ఎవడు ఎంటర్టైన్మెంట్ చేస్తుండో అలాంటి వాళ్ళు కోట్లేయండి. సింపతి వద్దు, ఎవరో వద్దు, ఎవడు కాదు, ఎవడు మనోడు కాదు, అర్థమైందా? ఎవడిని జాకడో, ఎవడికి తోపు కాదు, ఎవడు తక్కువ కాదు, ఎవడు నిజాయితీగా ఆడుతుండో, ఎవడు రఫ్ ఆడుతుంది గేమ్ అలాంటి వాళ్ళు కోట్లేయండి. డెమాన్ పవన్ రాసి పెట్టుకోండి. మీరు నిజాయితీగా ఓట్లేస్తే డెమాన్ పవన్ గెలుస్తాడు ఖచ్చితంగా. చూడండి, ఆర్మీ సోల్జర్ అని ఆర్మీ ట్యాగ్ వేశారు ఆర్మీ పవన్ కళ్యాణ్కి. అదే ఆర్మీ టాస్క్లో చూడండి, అది ఆర్మీ టాస్కా కదా, కింద పార్క్ వెళ్ళటం నడుచుకుంటే వెళ్తాం, అది ఆర్మీ టాస్కా కదా, ఆర్మీలో అలాంటి ట్రైనింగ్ ఉండదా? అయినా సరే డెమాన్ పవన్ నరికి పడేసింది అంతే. డెమాన్ పవన్ రాసి పెట్టుకోండి, మీరు జెన్యున్గా ఓట్లేయండి రా. నిజాయితీగా ఉన్న వాళ్ళు కోట్లేండి. ఎక్కడ సింపతి కార్డు యూజ్ చేయాలా? నేను చాలా మంది చూస్తున్నా, చాలా మంది ప్రమోట్ చేసుకున్నారు, ఎక్కడ పోస్టర్లు వేసుకుంటా సినిమా థియేటర్లో అక్కడెక్కడ అందరూ చేస్తున్నారు, అందరు స్టంట్లు చేస్తున్నారు. కానీ డెమాన్ పవన్కి ఎలాంటి సపోర్ట్ లేదు, సోషల్ మీడియాలో ఎలాంటి సపోర్ట్ లేదు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సింది. ఎవడు మనోడు కాదు, అందరూ ఎవడికి దాకడరా, నిజాయితీ గేమ్ ఆడుతుండో, ఎరగ తీసేస్తుండో. ఆ చెప్పు దాంట్లో కూడా హైట్ ఇంత హైట్ వేసిండు, 7'6". ఏందిరా గేమ్స్, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎంత బాగా ఆడుతుండో, నవ్వుకుంటా అసలు ఎంజాయ్ చేస్తుంది హౌస్ని. అలాంటి వాళ్ళు కోట్లేరా మీరు? ఇంకెవరికి వేస్తారు అంటే సింపతి కార్డు యూజ్ చేయాలంటే ఏమి వాళ్ళు కూడా గో నిజమైన ఆడియన్స్ బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డెమాన్ పవన్ కోటేయాల్సింది. తన డిజర్వ్ పర్సన్, విన్నర్కి డిజర్వ్ పర్సన్ అంతే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యున్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి, ఎవరు మిస్ అవుతుందంటే కింద ఫాలో బటన్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.